చెప్పండి, దాదాపు ఇది మూడోసారి విచారణకు వెళ్ళడం. నిజంగా ఇందులో 55 కోట్ల మూలధనం అనేది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రచారం చేస్తూ వస్తా ఉంది. ఈ సంవత్సరం మూడోసారి కూడా విచారణ కాకపోతే అసలు ఏం జరగబోతుంది, నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరే చెప్తారు అన్న. నా పేరు జంగయ్య, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి తన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ప్రజలకు అమలు చేయడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, ఎందుకంటే ఈరోజు 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి అని కేటీఆర్ గారు అక్కడ నిలదీయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఇస్తానన్నటువంటి 250 రూపాయల మహిళలకు ఇస్తున్నటువంటి 200 రూపాయలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా పింఛన్దారులకు మీరు పింఛన్ వేస్తారు, 4000 పింఛన్ వేస్తారు, అది ఎక్కడ పోయిందని ఈరోజు కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈరోజు హైడ్రా పేరుతో ఈ రాష్ట్రంలో సామాన్య పేద కుటుంబాల ఇళ్ళని కూల్చుంటే ఎందుకు కూలుస్తున్నారు సామాన్య కుటుంబాలకు? ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి తన యొక్క జీవిత లక్ష్యమే ఒక ఇల్లు కట్టుకోవడం ఉంటది. అలాంటి ఇల్లుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన కేటీఆర్ గారు నిలబడతా ఉన్నాడు, ధర్నాలు చేస్తా ఉన్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలపైన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈరోజు విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమని ప్రభుత్వాన్ని ఇక్కడక్కడ ప్రశ్నిస్తా ఉంటే, ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి కక్ష కట్టి అతను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నోటు దొంగల జైలుకు వెళ్ళిపోవడం, ఆయన ఏం చేసిన అంటే ఈ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న కేటీఆర్ గారు, అదేవిధంగా మనం టీఆర్ఎస్ పార్టీలను నోటు దొంగ కేసుల జైలుకు పంపించిన కక్షతో ఈ రోజు కేటీఆర్ గారిని ఏదో ఒక కేసుతో ఏసీబీ పేరుతో, అదేవిధంగా మోడీ గారేమో ఈడీ పేరుతో ఈ రోజు ఏదో ఒక పేరుతో అదే విధంగా కేసు పెట్టడం జరిగి ఈరోజు ఈసీబీ కార్యాలయానికి పంపించాను. అందులో అవినీతి ఏమున్నదండి? బ్యాంక్ టు బ్యాంకు 55 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఇలా కేటీఆర్ ఏమన్నా తీసుకుంటా? ఏం తీసుకోలేడు కదా. మనోడికి ఏంటంటే పరిపాలన చేద్దాం కాక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే ఈ రోజు ఏసీబీ కార్యాలయం కేటీఆర్ కఠిన ముత్యం తీరు మళ్ళీ బయట వస్తారని మేము ఆశాభావం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, చూడండి, మీరు ఒకవేళ ప్రజలకు ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నించారు కదా. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎవరు ప్రశ్నించారు? కేటీఆర్ ప్రశ్నించారు, అదేవిధంగా ఇక్కడ నుండి విద్యార్థి విభాగం నాయకులు ఎవరు ప్రశ్నించారు? అమలు చేయడం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక మాత్రమే ఈరోజు డైవర్షన్ పాలసీ భాగంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకొని ఈ ఫార్ములా రేస్ అనేది ఒక గొప్ప ఈవెంట్. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు బ్రెజిల్, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి చాలా గొప్ప గొప్ప దేశాలు మాత్రమే ఈరోజు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది నిర్వహిస్తారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా భారతదేశంలో ఈ కార్ రేస్ నిర్వహించదా? అంటే భవిష్యత్ తరాలు ఇప్పుడున్నటువంటి కాలంగా భవిష్యత్ తరాలకు ఎలక్ట్రానిక్ వాహనాలను వాడుకోవాలి, వాళ్ళకు తెలియజేయాలి. అదే విధంగా ఈ హైదరాబాద్ అనే కానీ ఇక్కడ పొల్యూషన్ వాతావరణాన్ని, ఇప్పుడు కాలుష్యం ఉన్నటువంటి కాలుష్యం కాకుండా ఎలక్ట్రానిక్ వాహనం అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా హైదరాబాద్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్ హైదరాబాద్ నిర్వహిస్తే ఇక్కడ చాలా మంది దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి లాభాలు వస్తాయి. 700 కోట్ల లాభం వచ్చింది. ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్ల లాభాలు వచ్చింది. అది కూడా మనోనికి రేవంత్ రెడ్డి అది కూడా సోయి లేకుండా ఈ కార్ రేస్ అవినీతి జరిగింది అంటే బట్టగాల్చి మీద వేస్తాం తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. ఒకవేళ ఈ కార్ రేస్ లో అవినీతి జరిగితే మీ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే చెన్నైకి ఎందుకు తరలిపోవడం జరుగుతుంది? అంటే ఇంట్లో ఒకవేళ అవినీతి ఉంటే ఈ కారు వల్ల ఏమైనా మంచి లాభాలు లేదా అనుకుంటే చెన్నై స్టాలిన్ గారు ఎందుకు అక్కడ ఈ కార్ నిర్వహిస్తాడు? రేవంత్ రెడ్డికి ఏంటంటే ప్రజలకు సాయం చేయాలనే కానీ, అదేవిధంగా హైదరాబాద్ డెవలప్ చేయాలనే, ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచన కానీ ఎటువంటి ఆలోచన లేదు. ఓన్లీ ఏంటంటే వాడేంటంటే కమిషన్ బేసిక్ గా, అదేవిధంగా అవినీతి అలా దొరికిన దొంగ ఇక్కడ ఏదో కమిషన్ల తరపున పైసలు తీసుకొని రాబట్టుకోవడం అనే ఆలోచన తప్ప కానీ హైదరాబాద్ ను డెవలప్ చేయాలని, అదేవిధంగా హైదరాబాద్ ను ఇక్కడ మంచి కంపెనీలు హైదరాబాద్ తీసుకురావాలని, ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ చేయాలనే ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డికి లేదు. ఏంటంటే మనోడు నోటుకు దొరికిన దొంగ. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి అని మేము తెలియస్తున్నాం. బిడ్డ ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ అని పంపారు. అందులో ఎలాంటి అవినీతి లేదు. కడిగిన ముత్తం తీరు మళ్ళీ బయటకు వస్తారని మేము ఆశీర్వాదం చేస్తున్నాం. ఇలా ఏసీబీ విచారణకు ఏది జరిగినా
ఎలాంటి తెలంగాణలో ఎలాంటి కుంభకోణం జరగలేదు. కానీ ఇలా ఒకరి మీద పెట్టి వాళ్ళు ఏదో పబ్బం గడపడానికే ఇలా ఏసీపీ విచారణ అన్నారు, మొన్న హరీష్ అన్నది అన్నారు, మొన్న ఇప్పుడు కేటీఆర్ గారిది అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారిది అన్నారు. ఏది చేసినా వాళ్ళకి ఎక్కడేం దొరకట్లేదు. ఇలా ఏసీపీ పెట్టి వాళ్ళు పెట్టినందంటే వాస్తవానికి నిజాలు చూపించాలి, ఒకరి దగ్గరనైనా దొరకాలి. ఇవాళ గింత ఇప్పుడు 14-18 నెలలు గడుస్తుంది, ఇప్పటి వరకు వాళ్ళు చేస్తారన్న హామీలు పక్కన పెట్టి పబ్బం గడపడానికే ఇవాళ ఏసీపీ విచారణ అంటున్నారు. మొన్న హరీష్ అన్నది అంతే అన్నారు, మళ్ళా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా అంతే అన్నారు. ఇవాళ 420 హామీలండి. వాళ్ళు గెలవక ముందు 420 హామీలతోటి మరి 6 గ్యారెంటీలతోటి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఇప్పటి వరకు మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మరి కార్మికులకు కానీ ప్రజలకు కానీ మరి రైతులకు కానీ 420 హామీలలో ఒక్కటైనా నెరవేర్చిండ్రా? ఇవాళ వీళ్ళు చేసే పనులు పక్కన పెట్టి ఇవాళ పబ్బం గడపడానికే ఇవాళ విచారణ అనుకుంటూ మరి ఏసీబీ విచారణ అనుకుంటూ ప్రజలను మోసం చేస్తుండ్రు, కార్మికులను మోసం చేస్తుండ్రు, ప్రతి ఒక్కరిని ఇలా మోసం చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 18 నెలలు గడుస్తున్నా మరి ఏ ఒక్క వర్గానికి ఇప్పుడు ఎస్సీ ఉన్నారు, మరి బీసీ ఉన్నారు, ప్రతి ఒక్క కులాలు ఉన్నారు, ఏ కులానికి వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చిందో మీరు కూడా గమనించాలి. ఇవాళ ఏసీపీ కాదు, ఎన్ని మాటలు పిలిచినా మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పచ్చగా పలవరిస్తున్న దాంట్లో ఒక విషపు చుక్క లాగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారైంది. దానికి తోడుగా ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఫస్ట్ మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇస్తానన్న హామీల కోసం మీరు ఆలోచించండి. అంతేగాని పబ్బం గడుపుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏసీపీ విచారణ అంటూ మొన్న శ్రీశైలం మన ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మనకి ప్రతి ఒక్కటి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క వాళ్ళకి ఇస్తానన్నది పక్కన పెట్టి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ వాళ్ళ కుటుంబ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళు చూడండి, ఒక ఎమ్మెల్యే సర్పంచ్ గెలవని వాళ్ళ తమ్ముడే కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఇలా వేలకు దండిస్తుంటూ ఇలా చూడండి, ఒక కార్మికుల ద్వారా ఇప్పుడు ఇలా ఆటో కార్మికులని ఉంటారు, ఆటో కార్మికుల ద్వారా డ్రైవర్ కార్మికుల దాంట్లో వాళ్లకు సంవత్సరానికి వచ్చేసి ఒక 1500 కోట్ల ఆదాయం గవర్నమెంట్కి వెళ్తా ఉంటది. వాళ్ళకి ఏం చెప్పిర్రండి, ప్రత్యేక లేబర్ బోర్డును ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పటి వరకు 18 నెలలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఒక కార్మికుడు అప్పు చేసి ఏదో చేసి కొత్త బండి తీసుకున్న జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి పోతుంది, పన్ను పోతుంది. మరి వాళ్ళకి పాత బండ్లైనా కొత్త బండ్లైనా రోడ్ ట్యాక్స్ కడతా ఉంటారు. ఇవన్నీ చూసుకున్నాయి కూడా వాళ్ళకు సంవత్సరానికి 1500 కోట్లు వాళ్ళకి ఆదాయం వస్తున్నప్పుడు ఇవాళ మరి ఒకటి చూస్తూ ఉంటాం, ఒక డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మన ఏదైనా సరే ఒక కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ కావచ్చు, ఒక గల్లీలో ఒక గ్రామాలలో జరిగితే ఆ పన్ను నల్ల పన్ను ద్వారా ఏదైతే వాళ్ళు వసూలు చేసి ఇవాళ గ్రామాలలో మన ఏది డెవలప్మెంట్ కు వాళ్ళు ఎట్లయితే చేస్తా ఉంటారో ఇలా మరి తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఆటో కార్మికులు ఉన్నారు, 1,50,00,000 పైగా కార్మికులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎంతో పన్ను మీకు ప్రభుత్వానికి వస్తుంది, 1500 పన్ను, ఇలా 1700 కోట్ల పన్ను వస్తుంది. ఒక 1000 కోట్లు పెట్టి మీరు ప్రత్యేక లేబర్ కోర్టు నియమించవచ్చు కదా. ఇవాళ ఎంతో మంది కార్మికులు మరణిస్తా ఉంటే ఆ కార్మికులను పట్టించుకోకపోగా మరి ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చేదో ఒక కార్మికుడు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఒక 6 లక్షల రూపాయలు ఇవాళ వాళ్ళకు వస్తా ఉండే, కార్మికులకు వస్తా ఉండే. ఇప్పటి వరకు ఆ కార్మికులను పట్టించుకోవడం, వాళ్ళని మందలియకపోవడం, వాళ్ళ కుటుంబాలను పరామర్శించకపోవడం, ఇలా వాళ్ళ రోడ్ల మీద పడుతున్నారు. ఆ ప్రత్యేక లేబర్ బోర్డు నియమిస్తానన్నారు. వాళ్ళకు లేబర్ బోర్డు ద్వారా వీళ్ళకి మరణించిన కార్మికులకు వాళ్ళకు ఇంతవరకు ఎక్స్గ్రెస్ అమౌంట్ కూడా అందడం లేదు. ఇది మరి ప్రైవేట్ పరంగా చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. కార్మికుల పక్షాన ఉరితాడుగా ఇవాళ మిగిలినారు. కాబట్టి ఇవాళ ఈ ఏదైతే కార్మికులు కానీ ఆటో కార్మికులు మరణిస్తున్నారో ఈ కార్మికుల మరణాలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ఇవాళ నేను కార్మికుల తరఫున వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇవాళ ఒక ఏసీబీ ఆఫీసులో కూర్చొని మీరు అన్ని వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ డెవలప్మెంట్ మర్చిపోయినారు, మరి ప్రజల ముందుకు వస్తలేరు, ప్రజల ముందుకు ఎందుకో చెప్తలేరు. ఎక్కడో ఉండి మీరు ఇవాళ చక్రం తిప్పుకుంటూ ప్రజల మధ్యకు రాకుండా ప్రజలను వంచ చేస్తూ ప్రజలను ఇస్తారన్న హామీలను నెరవేర్చకుండా ఇవాళ ప్రజలను ప్రతి వర్గాలను మోసం చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.